దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నారనే సంగతిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. Man may have condemned you. మనుషులు ఒకవేళ మీకు శిక్షా విధి పలికి ఉండవచ్చు. Man may have cast you away. మనుషులు ఒకవేళ మిమ్మల్ని తోలివేసి ఉండవచ్చు. Man would have accused you falsely. మనుషులు తప్పుగా మీ మీద నిందారోపణలు చేసి ఉండవచ్చు. And man may have misunderstood you. మనుషులు మిమ్మల్ని అపార్థం చేసుకుని ఉండవచ్చు. Your own thoughts about you would say you are inadequate, you are insufficient. మీ గురించిన మీ సొంత ఆలోచన కూడా మీరు సరిపోని వారని, తగిన వారు కాదని మీకు తెలియచేసి ఉండవచ్చు. But God says, కానీ దేవుడు సెలవిస్తున్నారు, my child, నా యొక్క బిడ్డ, I am rejoicing over you. నేను నిన్ను బట్టి ఆనందించుచున్నాను. I am rejoicing over you. నేను నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాను. You have come in search of me. నీవు నన్ను వెదకుకొని వచ్చి ఉన్నావు. You have asked me to help you. నాకు సహాయం చేయమని నీవు నన్ను అడిగావు. You have given your life into my hands. నీవు నీ జీవితంలో నా చేతులకు ఇచ్చి ఉన్నావు. You have chosen to follow me, the Lord. ప్రభువైన నన్ను వెంబడించుటకు నీవు ఎంపిక చేసుకున్నావు. I rejoice over you. నేను నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాను. Yes, my child. అవును నా యొక్క బిడ్డ, You shall always have my goodness. నీవు ఎల్లప్పుడూ నా మంచితనమును కలిగి ఉండేదవు.